ఉన్నది చెప్పుకోవాలి, తప్పే ఉంది. నిజాన్ని నిజం అని చెప్పుదాం, అబద్ధాన్ని అబద్ధం అని చెప్పుదాం. నిజాయితీ ఉండాలి కదా. ఆయుష్మాన్ భారత్ పేదలకు అందాలి. ఇంకో విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు. నిజంగా కుంటలు చెరువుల కాడ కట్టకుండా నిజంగా దూరంగానే ఎక్కడో ఉంటే ఎందుకు పడిపోతుందండి? కుంటల కాడ కుంటల పక్కనే కడుతున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుమతులు ఇయ్యక. ఆయుష్మాన్ భారత్ పేదలకు అందాలంట. రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవాలి. ఉప్పల్ జన ఔషధి డిపో ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంట. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అంట. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటున్నాడు. రైట్. లోకల్ ఫైట్ 15న కీలక నిర్ణయం, పార్టీల పరంగా శిరోధార్యం. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తుది నిర్ణయం. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు వాటా. కామారెడ్డి డిక్లరేషన్ నేపథ్యంలో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలన్నది ప్రశ్న. పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష అంట. స్థానిక ఎన్నికల సమరంలో పైచేయి సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ అంట. ఇక ప్రధానంగా ఇక్కడ పిఏసీ భేటీలో చర్చ. సెప్టెంబర్ 30లో ఎన్నికలట. బీసీ రిజర్వేషన్లపై చేతులెత్తేసిన కేంద్రం అట. లోకల్ ఫైట్కు కీలకంగా భేటీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోవాలి కాబట్టి ఈ వారం ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, సమాచారం వస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపే కంప్లీట్ చేయాలి. ఇప్పటికే 2 ఏళ్ళు అవుతుంది. స్థానికంగా లీడర్లు లేక, సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళు లేక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదో ఇక రిజర్వేషన్ కోసం వీళ్ళు పోయినరు, ఉత్త చేతుల నుంచే వచ్చారు. ఇక పార్టీ పరంగా ఇద్దామని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారంట. దానిపై ప్రధానంగా చర్చ నడుస్తుందంట. పార్టీల పరంగా ఎన్నికే, దానిపై అన్ని వాళ్ళ క్యాబినెట్ ఉంటుంది కదా, వాళ్ళతో మీటింగ్ పెట్టి స్థానికంగా ఎట్లాలో ముందుకెళ్దాం అనేది వాళ్ళ ఆలోచన చేసుకునే అవకాశం ఉందంట. ఇంజనీరింగ్ బోరింగ్ కోర్సులపై తగ్గుతున్న ఆసక్తి అంట. భారీగా మిగిలిపోయిన సీట్లు సర్కారు కాలేజీల వైపు కన్నెత్తి చూడని విద్యార్థులంట. ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలంట. 87.3% భర్తీ అయిన సీట్లట. మరి అందరూ ఇంజనీరింగ్ పడితే ఏడవుతుంది? ఇంజనీరింగ్ బోరింగ్ అంట, కోర్సులపై తగ్గుతున్న ఆసక్తి అంట. మరి ఇంజనీరింగ్ చదివినోడు కూడా డిగ్రీ చదివినంతో పోటీ పడుతున్నాడు. ఇప్పుడు ఏముంది పెద్ద లెక్క, జాబులే అండి, ఏం కథ. ప్రైవేటు సంస్థలలో అడ్డగోలుగా అయినారు ఇంజనీరింగ్ విద్యార్థులు. అందుకే అందరు దానికే పోతే ఏం చేస్తాం మరి. ఇప్పుడు డిగ్రీకి పెరుగుతుంది ఆదరణ. సర్కారు ఏఐ ప్రభుత్వ పాలనలో వాడేందుకు రెడీ. శాఖల వారీగా వినియోగానికి సర్కారు సన్నద్ధం. కీలక ప్రతిపాదనలు రెడీ. కొన్ని శాఖల్లో ఇప్పటికే అమల్లోకి. కేబినెట్ భేటీలు వినియోగించే ఛాన్స్. అసెంబ్లీ సమావేశంలో పేపర్లెస్కు సన్నాహాలట. సర్కారు ఏఐ వినియోగించే అవకాశం కనిపిస్తుందంట. అసెంబ్లీ సమావేశాలు పేపర్ రహితంగా జరిపేందుకు కార్యాచరణ సిద్ధమైంది. అసెంబ్లీ కార్యదర్శి తెలిపిన సమాచారం మేరకు ఏఐ అప్లికేషన్ అమల్లోకి వస్తే ఆన్లైన్లో సమాచారం పంపే ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తుందట. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, కమిటీలు, తీర్మానాలు, సభ్యుల ప్రశ్నలు, ప్రభుత్వ సమాధానాలు ఆన్లైన్లో సభ్యులకు అందించనున్నారట. అసెంబ్లీలో ఈ పేపర్లు, కరపత్రాలు ఇవన్నీ కనిపించకుండా ఏఐ టెక్నాలజీ వినియోగించి అంతా డిజిటల్ చేస్తారంట. సభ్యులు అడిగే ప్రశ్నలు కానీ, ఆ డాటా కానీ, ఏదైనా కానీ అసెంబ్లీలో మొత్తం డిజిటల్ చేసే ఆలోచన చేస్తుందంట ప్రభుత్వం. చూడాలి మరి ఏమవుతుందో. బీఆర్ఎస్ హయాంలోనే ఐటీ విస్తరణ. టైర్ 2 పట్టణాలకు తీసుకెళ్ళాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఐటీ హబ్లట.